See, the result was almost as incredible as if you fire 15 inch of shell at a tissue paper. It comes back and hits you. See the statement. Who quoted this? This is not by me. It is Ernest Rutherford. See, ఇతను ఏం చెప్పాడు అంటే ఒక 15 ఇంచ్ ఉన్నటువంటి ఒక పెంకును మనం ఒక చిత్తు కాగితం పైన టిష్యూ పేపర్ పైన మనం విసిరినట్టయితే అది తిరిగి వచ్చి నీకు తగులుతుంది, తగిలినట్టు ఈ ఫలితము అని అన్నాడు అనమాట. సి యాక్చువల్గా ఒక 15 ఇంచుల పెంకును టిష్యూ పేపర్ పైన విసిరితే అది తిరిగి వచ్చి మనకు తగిలేటటువంటి అవకాశమే లేదు. మరి ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ అనేది మనం ఈరోజు చాప్టర్ 4 ఫిజికల్ సైన్స్ 9th క్లాస్ పార్ట్ 2 స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. See, if you like this video, please share to your friends and also don't forget to subscribe and hit the bell icon to get the latest information of my channel. See, లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం. See, ప్రీవియస్ వీడియోలో మనము సక్సెస్ఫుల్గా చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఏమి, అలాగే థామ్సన్స్ అటామిక్ మోడల్కి సంబంధించినటువంటి విషయాలను డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సి ఈరోజు మరి రూథర్ఫోర్డ్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ బై స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ బై ఎ గోల్డ్ ఫైల్. సి దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ను మనము అట్ ద సేమ్ టైం మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ డిస్క్రైబ్డ్ బై రూథర్ఫోర్డ్, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సి రూథర్ఫోర్డ్ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ ది ఆటమ్. ఆటమ్ లోపల ఎలక్ట్రాన్స్ ఏ విధంగా మరి ఉన్నాయి, హౌ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఆటమ్ అనే దానికి సంబంధించినటువంటి ఉత్సుకత అతనికి ఉన్నింది. టు నో దిస్ he tried to do an experiment with alpha particles. He made alpha particles bombard or fall on gold ఫైల్ పైన ఈ ఆల్ఫా పార్టికల్స్ పడేటట్టు చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. టు నో ది స్ట్రక్చర్ ఆఫ్ ది atom, and he finally successfully explained a model of an atom. See, ఏ విధంగా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. See, ఇతను ఏం చేశాడంటే ఆల్ఫా పార్టికల్. See, what is alpha particle? See, alpha particles are what? They have 4 atomic mass units of mass. See, its mass is 4 unifieds. It is exactly equal to 4 unifieds mass. See, they are very much heavy particles than single proton. See, proton to comparison cheste they are 4 times heavier. See, one single proton యొక్క mass previous video లో చూసాం 1 unified అని చెప్పుకున్నాం. In case of alpha particles it is 4 unifieds. These are what? These are positively charged particles. Alpha particles are what? Those are positively charged particles. See, helium ఏదైతే ఉందో హీలియం నుంచి మనము హీలియం చూద్దాం. See, in helium you have how many electrons? 2 electrons in outer most shell. ఈ outer most shell లో ఉన్నటువంటి 2 electrons ని మనం రిమూవ్ చేస్తే it becomes what? It becomes ion. ఇలా 2 electrons రిమూవ్ చేసాం కాబట్టి it becomes +2. సో హీలియం పాజిటివ్ అయాన్ని ఫామ్ అయింది. ఈ హీలియం అయాన్ యొక్క డబ్లీ చార్జ్డ్ అంటే 2 చార్జ్డ్ అనమాట. అంటే కంప్లీట్గా ఓన్లీ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్లో యూ కెన్ సీ 2 protons అండ్ యాజ్ వెల్ యాజ్ 2 neutrons. 2 protons and 2
neutrons. That's why its mass is 4 unifieds. One each. See, one unified. So 2 protons plus 2 neutrons, totally 4 unifieds charge untundi. So alpha particles are nothing but they are doubly charged helium ions. These helium ions are doubly charged. Helium ions are alpha particles. Alpha particles. He made the experiment by falling alpha particles on థిన్ గోల్డ్ ఫైల్. గోల్డ్తో తయారైనటువంటి ఒక రేకు, పలుచని రేకు, అంటే దాదాపుగా జస్ట్ ఒక 1000 ఆటమ్స్ మాత్రమే, జస్ట్ 1000 గోల్డ్ ఆటమ్స్ ఉన్నటువంటి, జస్ట్ హౌ మెనీ 1000 గోల్డ్ ఆటమ్స్తో ఫామ్ అయినటువంటి ఒక పలుచని రేకు, వెరీ 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 థిన్ లేయర్ ఆఫ్ గోల్డ్ ఫైల్ని తీసుకోవడం జరిగింది. వీటిపైన ఈ ఆల్ఫా పార్టికల్ పడేటట్టుగా ఏర్పాటు చేశాడనమాట. ఆల్ఫా పార్టికల్స్ ఆర్ వెరీ 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 ఎనర్జెటిక్, హ్యావ్ హై ఎనర్జీ. ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దేర్ మాస్ ఈజ్ ఆల్సో very heavy. Its mass is also very high. See here, these are what? These are alpha particles. Alpha particles, and these circular shapes showing gold foil. See, these are what? Gold atoms. Gold atoms. ఇక్కడ కొన్ని గోల్డ్ ఆటమ్స్, దీనిపైన ఆల్ఫా పార్టికల్స్ పడినప్పుడు ఏం జరిగిందో అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రూథర్ఫోర్డ్ ఎక్స్పెక్టెడ్. రూథర్ఫోర్డ్ ఏమని ఎక్స్పెక్ట్ చేశాడు అంటే, దేర్ వుడ్ బి సమ్ డిఫ్లెక్షన్. సో ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక హెవీగా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ వెళ్ళి ఇంకొక ఏదైనా దానికన్నా తక్కువ హెవీ ఉన్నటువంటి ఆబ్జెక్ట్పై ఢీ కొట్టింది అనుకోండి, కొద్దిగా దాన్ని స్లైట్గా డీవియేషన్, దాని యొక్క పాత్ అనేది స్లైట్గా డీవియేషన్ కావడం జరుగుతుంది అని చెప్తాం అనమాట. అలాగనే ఆల్ఫా పార్టికల్స్ ఆర్ వెరీ 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 హై. సో దట్స్ వై గోల్డ్ ఫాయిల్ ఆటమ్ కూడా సో అండ్ సో మాస్ ఉంటుంది, నాట్ మచ్ దాన్ ఆల్ఫా పార్టికల్స్, ఈవెన్ దో పొసెస్ సమ్ మాస్. ఆ మాస్ ఉన్నప్పటికీ కూడా హీ ఎక్స్పెక్టెడ్ సమ్ డీవియేషన్, వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డీవియేషన్ ఉండొచ్చు అని అతను అనుకోవడం జరిగిందనమాట. హీ డిడెంట్ ఎక్స్పెక్ట్ వెరీ లార్జ్ డీవియేషన్ మరీ ఎక్కువ డీవియేట్ కావు అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. మరైతే ఈ ఎక్స్పెరిమెంట్లో వాట్ హీ అబ్జర్వ్డ్, ఏం అబ్జర్వ్ చేశాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్లో కూడా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్, దిస్ ఈజ్ ఆల్ఫా పార్టికల్, ఇట్ డజంట్ డీవియేట్. దాని యొక్క పాత్ యాజ్ ఇట్ ఈజ్గా ఏమే కానీ డిస్టర్బ్ కాకోకుండా అలాగే వెళ్ళిపోవడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో నాట్ డీవియేటెడ్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ డీవియేటెడ్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ డీవియేటెడ్, దిస్ వన్ and this one and also this one. Most of the alpha particles passed straight through gold foil. ఏ రకమైనటువంటి ఇంతటి ఫాస్ట్ మూవింగ్ ఆల్ఫా పార్టికల్స్ అయినప్పటికీ కూడా దే డజంట్ డీవియేట్ మచ్, దే గో స్ట్రైట్ త్రూ గోల్డ్ ఫైల్. డీవియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్ కోర్స్ రూథర్ఫోర్డ్ కూడా హీ డజంట్ ఎక్స్పెక్ట్ మచ్ డీవియేషన్, ఏదో జరిగినా కూడా స్మాల్ డీవియేషన్స్ ఉంటాయి అని మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ అబ్జర్వేషన్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ వాట్? సమ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ వర్ deflected by the foil by small angles. This alpha particle చూడండి, ఇక్కడ కొద్దిగా డిఫ్లెక్ట్ అయింది అనమాట. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ అండ్ ఇట్ గెట్ డిఫ్లెక్టెడ్ అండ్ కమ్ బ్యాక్ బై మేకింగ్ ఏ స్మాల్ యాంగిల్. ఇక్కడ కూడా చూడండి, ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్ బై స్మాల్ యాంగిల్. హియర్ ఆల్సో ఇట్ డిఫ్లెక్టెడ్ అండ్ కమ్స్ బ్యాక్ విత్ ఏ స్మాల్ యాంగిల్. These are the observations made by the Ernest Rutherford by doing scattering of alpha particles by gold foil. And see the third observation. Surprisingly, 1 out of every 12,000 particles appear to
rebound. See, this is the most important observation did by the Ernest Rutherford by its alpha scattering experiment. See, almost of all 12,000 for every 12,000 alpha particles లో నుంచి ఒక్క alpha particle comes back as it is గా వెనక్కి రావడం జరిగింది అనమాట. సి వెనక్కి తిరిగి రావడం జరిగింది, కంప్లీట్గా వెనక్కి రావడం జరిగింది. సి హియర్ దిస్ వన్ కమ్స్ బ్యాక్, దిస్ వన్ కమ్స్ బ్యాక్ ఆఫ్టర్ హిట్టింగ్ సంథింగ్ ఇన్ గోల్డ్ ఆటమ్. సి యాజ్ ఇట్ ఈస్గా 180 degrees చేస్తూ, సి ఎగ్జాక్ట్లీ 180 degrees యాంగిల్తో, ఈ యాంగిల్స్ వెరీ స్మాల్ ఉంటాయి, 60 degrees 70 degrees అలా. బట్ యాజ్ ఇట్ ఈస్గా ఏ డైరెక్షన్లో అయితే వెళ్ళిందో సేమ్ డైరెక్షన్లో వెనక్కి రావడం వల్ల సి ఇట్ మేడ్ ద డిఫ్లెక్షన్ హౌ మచ్ 180 degrees. This makes the Ernest Rutherford surprise. See, for first observation he concluded, see what he concluded, see most of the gold atoms are empty. Most part of the gold atom is empty because see most of fast moving alpha particles doesn't deviate, they go in a straight path. So he concluded that most part of the atom, that is gold atom, is empty అని అనుకోవడం జరిగింది. See, but in case of third observation he concluded, see most part of the mass of an atom concentrated at the center of the atom లో complete గా protons. See, alpha particles are also positively charged particles, protons also positively charged particles. That's why ఇక్కడ డిఫ్లెక్షన్ అనేది చూస్తున్నాడు. సేమ్ చార్జ్ ఉన్నటువంటి పార్టికల్స్ ఏమవుతాయి, సి నార్త్ పోలు మనం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతాయి, అవి దూరంగా జరగడం చూసాం కదా, అంటే డిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సి ఆల్ఫా పార్టికల్స్ అండ్ ప్రోటాన్స్ వెనెవర్ దే స్ట్రైక్ టుగెదర్ they get deviate. See, in case of third observation they were deviated or deflected by 180 degrees, which means most part of the mass of the atom is situated at the one part of the atom, that part is he called న్యూక్లియస్. సి మరి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని మనము చూడండి, ఏదైనా ఒక కిటికీ ఉందనుకోండి, ఒక కిటికీకి ఉన్నటువంటి ఊచల ఎదురుగా మనం నిలబడి ఏదైనా ఒక కొద్దిగా ఇసుక తీసుకొని, చూడండి ఇసుకలో కొద్దిగా రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు ఉన్నటువంటి ఒక రాళ్ళలాగా ఉన్నటువంటి ఒక ఇసుక తీసుకొని గట్టిగా ఇసిరామనుకోండి, ఏమవుతుంది, ఊచలు తగిలి వచ్చేటటువంటి రాళ్ళు చాలా 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 తక్కువగా ఉంటాయి. అంటే తగిలి కొద్దిగా డిఫ్లెక్ట్ ఇలా పక్కకు వెళ్తాయి. ఏదో ఒక్కటో రెండో యాజ్ ఇట్ ఈస్గా ఏ డైరెక్షన్లో వెళ్ళాయో అదే డైరెక్షన్లో రావడానికి ఛాన్స్ ఉంది. చాలా వరకు రాళ్ళు ఏమవుతాయి, అటువైపుకి వెళ్ళిపోతాయి అన్నమాట. సేమ్ అదే విధంగానే ఇతను దాన్ని కంపారిజన్ చేయడం జరిగింది. సి బై డూయింగ్ స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ బై ఏ గోల్డ్ ఫాయిల్. సి ఈ కన్క్లూజన్స్ అన్నింటినీ కూడా ఈ కన్క్లూజన్స్ అన్నీ తీసుకొచ్చి అతను ఒక మోడల్ని తయారు చేయడం జరిగిందనమాట. సి ఆ మోడల్ ఏమి, ఆ మోడల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏమనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. నౌ లెట్స్ సీ ది ఫీచర్స్ ఆఫ్ రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. సి ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తరువాత రూథర్ఫోర్డ్ చేసినటువంటి కన్క్లూజన్స్ అన్నింటినీ కూడా ఒక మోడల్గా అతను ప్రపంచానికి తెలియజేయడం జరిగిందనమాట. సి ఈ అటామిక్ మోడల్లో అతను చెప్పినటువంటి ఫీచర్స్ ఏమో చూద్దాం. సి ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ది రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్, సి దేర్ ఈజ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ సెంటర్. దేర్ ఈజ్ ఏ
positively charged center in an atom called the nucleus. See by the deflections of alpha particles by 180 degrees, it concluded that there is a positively charged center in an atom. This is called what? Nucleus. See, let this be an atom in which, see, at the center there is a positively charged center. This is called what? It is nucleus. This is what? Nucleus. And nearly all mass of an atom reside in the nucleus. See, మనం previous వీడియోలో చూసాము electron mass and proton mass. Here you have only two subatomic particles, one is proton, one is electron. See, the mass of electron is very small, that is negligible. So complete mass of an atom is equal to the mass of the protons. That's why, see, nearly all mass of atom resides in the nucleus. This is the first feature of Rutherford's atomic model. Now let's see the second feature, the electrons, the second subatomic particles. See, electrons revolve around the nucleus in circular paths. See, in around the nucleus, see, electrons are what? They are revolving. Electrons are revolving around the nucleus, and this gives the second feature of the Rutherford's atomic model. And let's see the final one. The size of the nucleus is very small. The size of the nucleus is very small as compared to the size of the atom. See, this is the size of the atom అనుకుందాం. ఇందులో న్యూక్లియస్ సైజ్ అనేది very small అన్నమాట. See, about it is 10 to the power of 5 times lesser అన్నమాట. About 10 to the power of 5 times smaller than size of atom. See, nucleus size is how much? 10 power 5 times small than the size of the atom. See, these are the some important features made by the Ernest Rutherford by doing an experiment, that is alpha particles experiment, scattering of alpha particles on a gold foil. See, beginning లో మనం చెప్పుకున్నటువంటి Rutherford's statement ను ఒకసారి రీకాల్ చేసుకుందాం. What he says, the result was almost as incredible as if you fire 15 inch of shell on a piece of tissue paper, it comes back and హిట్స్ యూ అని చెప్పడం జరిగింది అనమాట. అంటే దానికి మీనింగ్ ఏమంటే, యాక్చువల్గా గోల్డ్ ఫాయిల్లో వెరీ థిన్ ఫాయిల్ కదా, మచ్ డీవియేషన్ అనేది ఏమి ఉండదు, ఏదో స్మాల్ డీవియేషన్ ఉంటుంది అనుకున్నాడు. బట్ హీ సీన్ వాట్ యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళినటువంటి ఆల్ఫా పార్టికల్స్, సమ్ ఆల్ఫా పార్టికల్స్ అయినప్పటికీ కూడా దే కమ్ బ్యాక్ విత్ డిఫ్లెక్షన్ ఆఫ్ 180 degrees. ఈ ఆల్ఫా పార్టికల్స్ ఎక్కడి నుంచి, ఏ సోర్స్ నుంచి అయితే వెళ్ళాయో, ఏ సోర్స్ నుంచి ఆల్ఫా పార్టికల్స్ పాస్ అయినాయో, సమ్ ఆల్ఫా పార్టికల్స్ కమ్స్ బ్యాక్ అండ్ హిట్స్ ది సోర్స్. That's why he did that statement. See, this is the Rutherford's atomic model. మరి ఈ Rutherford atomic model లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ద మెయిన్ డ్రాబ్యాక్ ఈజ్ వాట్? ద రివాల్వింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. See what he says, electrons are revolving around in a circular paths అన్నారు, around nucleus in circular paths. మరి ఈ విధంగా సర్క్యులర్ పాత్స్లో రివాల్వ్ అయ్యే వాటికి they get some
యాక్సలరేషన్, అవి కొద్దిగా త్వరణాన్ని పొందుతాయి, యాక్సలరేట్ అవుతాయి. సో డ్యూ టు దిస్ యాక్సలరేషన్ దే వుడ్ రేడియేట్ సమ్ ఎనర్జీ, కొంత ఎనర్జీని అవి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏవైతే చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, whenever the charged particles gets acceleration they emit some light, they emit some light in the form of radiation. ఈ తిరిగేవి ఏమవుతాయి మనకు అంటే ఈ రివాల్వ్ అవుతున్న కొద్దీ అవి దే గెట్ సమ్ యాక్సలరేషన్ అండ్ ఎమిట్ సమ్ లైట్ అనమాట, ఎమిట్ సమ్ లైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. సో రేడియేషన్ని రిలీజ్ చేసే కొద్దీ ఏమవుతాయంటే దే లూజ్ సమ్ ఎనర్జీని లూజ్ అయిపోయి కంప్లీట్గా ఇవి కొలాప్స్ కావడం జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ అనేటివి నిర్వీర్యం అయిపోతాయి. మరి ఈ అండ్ హిట్స్ విత్ న్యూక్లియస్తో ఇవి టచ్ కావడం జరుగుతుంది, అంటే కొలైడ్ కావడం జరుగుతుంది బై ద కొలిజన్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్. ఏమవుతుంది, మ్యాటర్ అనేది స్పాయిల్ కావడం జరుగుతుంది. బట్ మ్యాటర్ డజంట్ స్పాయిల్. మరి ఇది జరగడం లేదు. మరి ఈ రెవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి సూటబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇతను ఇవ్వలేకపోయాడు, ఈ మోడల్ ఇవ్వలేకపోయింది. దిస్ ఈజ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ది రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గిన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మనము దీనికి కంటిన్యూయేషన్గా బోర్స్ అటామిక్ మోడల్ని మనము డిస్కస్ చేద్దాం. మరి అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.